వచ్చి కావాలంటే. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అయ్యో పక్కకి మధ్యలోకి రారా. అది రామా ఒక్క నిమిషం అలానే ఉండండి. ఛానల్స్ ఒకసారి అలానే ఉండండి. ఓకే, సో ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా కూర్చోవచ్చు. అది మీరు ఉండండి కదా, మీ ఇష్టం. మరి మీరు ఎందుకంటే ఎనర్జీ తీసుకొచ్చి వెళ్ళి కూర్చోండి ప్రశాంతంగా. ఫస్ట్ నేను త్రినాథ్ గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. ఏమేమి ఇది కిటికీలు కూర్చున్నారా, పైన ఉండి మాట్లాడుతున్నారా? కిటికీలు కూర్చున్నారా? అయితే ఇక్కడ ప్రొడ్యూసర్ గారు ఇక్కడే ఉండాలి. ఇంకో మైక్ ఇవ్వండమ్మా. హాయి లక్ష్మి గణపతి మూవీ క్రియేషన్ ద్వారా పాడేరు పనిలో మైక్ మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ త్రినాథ్ గారు మాట్లాడతారు. మాట్లాడండి త్రినాథ్ గారు. మీరు ఇక్కడికి ఫ్రంట్ అంటే మధ్యలోకి మాట్లాడండి. ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా, సోషల్ మీడియా అందరికీ నా అభినందనలు, ధన్యవాదాలండి. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి యాక్టర్స్ అందరికీ, టెక్నీషియన్స్ కి ప్రతి ఒక్కరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ సినిమా మా ఆంధ్రప్రదేశ్ అల్లూరు సీతారామరాజు జిల్లా అనే ఒక గ్రామం, పాడేరు అనే గ్రామంలో శ్రీ మోదకొండమ్మ తల్లి అనే కొలువై ఉన్నది. ఆ తల్లి ఆశీస్సులతో ఈ సినిమా తీయడం జరిగిందండి. నా చిన్ననాటి స్నేహితుడు అంకే గారు ఈ కథను రెడీ చేశారు. దాని ద్వారాగా నా భార్య గ్రంథి కల్పన గారితో సపోర్ట్తో తీసుకొని ఈ సినిమా ప్రారంభించడం జరిగింది. దాన్ని ఎంతో చక్కగా డైరెక్టర్ గా తీసి నాకు ఈ అద్భుతమైన సినిమా అందించారు. వారికి ముందు ధన్యవాదాలండి. అంతేనండి. ఓకే, పర్లేదండి. సక్సెస్ మీట్ వరకు వచ్చేస్తాయండి. స్పీచెస్ అని బ్యాక్ టు బ్యాక్ మాట్లాడమని చూసారా? మామూలుగా కాదు, మీకు అసలు విజిట్స్ తో స్వాగతం పలుకుతున్నారు ఇండస్ట్రీలోకి. కూర్చోండి. ఆల్ ద వెరీ బెస్ట్ శ్రీనాథ్ గారు. అండ్ నా ఆర్ఆర్ అందించిన పిఆర్ ని ఐ రిక్వెస్ట్ అంటారు. భలే ఉంది రైటింగ్. ఆర్ఆర్ ఇచ్చిన పిఆర్ ని అదే ఆయన మాట్లాడితే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు. అండ్ మా టీం మెంబర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా నేను ఆర్ఆర్ చేసినప్పుడు సినిమాని చూశాను. ఆర్ఆర్ చేయకముందు పర్ఫార్మెన్సెస్ అక్కడితో మనం చెప్పొచ్చు సినిమా ఎలా వస్తుందని. సో ఆర్ఆర్ చేయకముందే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. మీ పర్ఫార్మెన్స్ తో నేను ఇంకా ఆర్ఆర్ ఇంకా బాగా చేశాను. ఇంకా చెప్పాలంటే అంత బాగా వచ్చింది. ఖచ్చితంగా సినిమా ఖచ్చితంగా హిట్ కొడుతుందని గట్టిగా నమ్ముతున్నాను. అండ్ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అలా వెళ్తూ వెళ్తూ మనం సుహానా తెలుగుగా ఉంటారు. సుహానా కోసం ఫస్ట్ మీరు హిందీ పూరా మాట్లాడండి. పూరా తెలుగు మే బోలో అన్నారు అక్కడ. నాకు తెలుగు రాదు అండి, అమ్మాయి తెలుగులో అది కూడా. హలో, అందరికీ నమస్కారం. నా పేరు సుహానా, నాకు తెలుగు రాదు. So firstly, I want to thank you all for coming, all the media persons and our whole team and all the guests over here.
This is very special day for us. We have been waiting for this moment to come since a long time, and finally is here. I just want to request all of you for a lot of love and support. That's all I want to say. Thank you. థ్యాంక్ యూ జోహానా, థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్. మనం సినిమా ఎలా చేయొచ్చు అనేది ఈ 12 మైలు. సో హాస్టల్ నుండి స్కూల్ వరకు నా ఫ్రెండ్ నేను ఒక అంటే చాలా అన్ని చెప్పుకుంటే పెద్ద కథ. బట్ కేవలం నేను తీసిన సెకండ్ మూవీ వాళ్ళ ఊర్లో, మా ఫ్రెండ్ వాళ్ళ ఊర్లో 1 వీక్ ఆడింది. ఆ 1 వీక్ ఆడిన తర్వాత నా వర్క్ నచ్చి, అరే ఇలా చిన్న సినిమా కాదు, మంచి బడ్జెట్ సినిమా చేద్దామనే ఉద్దేశంతో ఈ సినిమా ఇంతవరకు వచ్చిందండి నా స్నేహితుల వల్ల. సరే నువ్వు సారీ స్నేహితులు రే అంటున్నాను, డెఫినెట్ గా నువ్వు మంచి నిర్మాత ఉండాలి, నాలాంటి డైరెక్టర్ చాలా మంది అవకాశాలు ఇవ్వాలి. సో ఈ కళమ్మ తల్లి నేను పూర్తిగా మెచ్చుకోవాలి. ఓకేనా? ఇకపోతే ఈ సినిమా నేను ఫస్ట్ మేము అనుకున్న బడ్జెట్ ఒకటి, తీసుకున్న యాక్టర్స్ ఒకటి. అయితే ఎప్పుడైతే నేను మోదకొండమ్మ తల్లి పాదాల దగ్గర ఎప్పుడైతే నేను క్లాస్ కొట్టానో ఈ మూవీ, ఆ రోజే తల్లిని అడిగానమ్మా ఎంత దూరం తీసుకెళ్తావు తీసుకెళ్ళు అని చెప్పి ఆ తల్లిని ఒకటి అడిగాను. అలా అడగడం వల్ల మొట్టమొదటి చిన్న చిన్న యాక్టర్స్ నేను అనుకున్నా, నేను అలాగా సత్యం రాజేష్ భయ్య వరకు కూడా ఈ సినిమా వచ్చింది. ఎప్పుడు కూడా కొత్త డైరెక్టర్ కదా అన్న ఎప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు. భయ్య స్టార్ట్ రెడీ అంటే వచ్చేవారు చేశారు, శ్రవణ్ గారు కానీ ప్రభాకర్ భయ్య కానీ. సో వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నటీనటులు అందరూ కూడా చాలా సపోర్ట్ చేసుకొని సినిమా ఇంతవరకు తీసుకొచ్చారు. రాజేష్ భయ్య నేను ముందుగా చెప్పలేదు, నిన్న మీకు చెప్పాను, ఈరోజు వచ్చినందుకు చాలా చాలా హ్యాపీ. శ్రవణ్ భయ్య మీకు కూడా అంటే ఈ టెన్షన్ నుండి మీకు కాంటాక్ట్ కూడా నేను రాలేదు, చాలా చాలా హ్యాపీగా ఉంది. ప్రభాకర్ అన్న గారు వద్దాం అనుకున్నారు, అయితే ఆయనకి ఐస్ బాగాలేదు, సో నెక్స్ట్ ఈవెంట్కి వస్తారని చెప్పారు. ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఒక చిన్న సినిమాని మీరందరూ కాపాడండి, ఇంకా ఇలాంటి నిర్మాతలు నాలాంటి డైరెక్టర్స్ ఇంకా ముందుకు వస్తారు. ఇంకొకసారి పాడేరు శ్రీ మోదకొండమ్మ తల్లి ఉత్తరాంధ్ర ఆరోగ్యం ఆ తల్లికి ఇంకోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మీడియా సభ్యులందరికీ బ్రదర్స్ మీరే ఉన్నారు, మీరే చేయాలి. సో ఈ ఈవెంట్ ఇంత అద్భుతంగా ఆర్గనైజ్ చేసినటువంటి మన పిఆర్ఓ బ్రదర్ శ్రీధర్ గారు, సో హ్యాపీ బ్రదర్. ఒక 2 days లో మీరు నాకు పరిచయం అయ్యారు, చాలా బాగా చేసుకొచ్చారు ఇంతవరకు. సో ఇది ఇంకా మీరు తీసుకెళ్ళాలి, ఓకేనా? తీసుకెళ్తారని పూర్తి నమ్ముతున్నాను. డిటిఎస్ రాజశేఖర్ గారు, సో అసలు ఆయన ఏజ్కి మనం చెప్పేదానికి సంబంధం ఉండదు, బట్ ఏది బాగోదు కరెక్ట్ ఇమీడియట్లీ రాత్రి 1 గంటల సరికి చేసిచ్చారు, చాలా థ్యాంక్స్. అలాగే పిఆర్ బ్రదర్ ఆర్ఆర్ వేసినటువంటి పిఆర్, సో థ్యాంక్స్ బ్రదర్, మంచి బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. అలాగే ఈ మూవీకి ఆల్మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ డెఫినెట్లీ పరిచయం చేయాలి. అయితే ఈ సినిమాకి ట్యూన్స్ నేనే కట్టుకున్నా, లిరిక్ నేనే రాసుకున్నా, సాంగ్స్ పాడేది కూడా మాక్సిమం నేను దగ్గరుండే సింగింగ్ చేసుకున్నాను. అయితే ప్రోగ్రామర్తో ప్రోగ్రామింగ్ చేసుకున్నాను, టైటిల్ కార్డ్ ప్రోగ్రామింగ్ చేసుకున్నాము, అది కూడా మన సందర్భంగా చెప్పాలి. ఓకే, కెమెరామెన్ జి అమర్ కుర్రోడు రాలేదంటున్నాడు ఇంకా. సో నెంబర్ 1 కెమెరామెన్, అంటే ఏది చెప్పినా చిరాకు పడకుండా చాలా కంఫర్టబుల్గా చేశారండి. అలాగే డే నైట్ పాడేరులో నైట్ వర్క్లు అంటే చాలా రిస్క్, 100 మంది క్రౌడ్, ఎవరికి చిన్న ఒక చీర కుట్టినా ఒక పాము కుట్టినా ఇంతవరకు వచ్చేవాళ్ళం కాదు మేము. అవన్నీ కూడా దేవత మోసంతో కాపాడుతూ చివరికి ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఆ మహాతల్లి. డెఫినెట్గా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళి ఇంకా పదే మీ అందరితో పాటు ఓ మంచిగా రాజేష్ భయ్య సపోర్టింగ్ గ్రేట్ భయ్య నేను చెప్తున్నాను. అంటే చాలా సినిమాలు చేశారు, పెద్ద డైరెక్టర్తో పనిచేశారు, కానీ ఆ బ్లడ్ సీన్ ఒకటి ఉంటుంది ఎక్స్ట్రా సినిమా చూద్దాం మనం సరదాగా ఏం వేసుకొని, లేదా మీరు కూడా రావాలి ఒకసారి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు పాడేరు నుంచే రావడం జరిగిందా? అదే అమ్మవారు రియల్ అంటే మీరు అక్కడి నుంచి అదే ఊరు నుంచి బిలాంగ్ చేస్తారు? నేను చదువుకున్నది మాత్రం పాడేరు బీచ్ హాస్టల్లో నాకు సీట్ వచ్చింది. ఓకే, మన బీచ్ వాళ్ళకి అక్కడ కదా, సో అక్కడ రావడం అక్కడ చదువుకోవడం మనోడు కూడా కింద చూడడం తెలియదు. అయితే పాడేరు ప్రాపర్ బిజినెస్ పరంగా. కానీ నిజంగానే అమ్మవారికి దూరంగా 12 మైళ్ళ దూరంలో రాయ అనేది ఉంటుంది. పాడేరుకి కింద మన వైజాగ్ 100 kilometers అండి, 100 kilometers 50 kilometers మధ్యలోని పాడేరు అని పాడేరు 12 మైళ్ళు ఒక బోర్డు ఉంటుంది. నేను యమునా నది సినిమా రిలీజ్ టైంలో పాడేరుకి వైజాగ్కి తిరుగుతున్న టైంలో ఆ బోర్డు కనిపించింది. సరే ఇది రిజిస్ట్రేషన్ చేద్దాం, నా సొంత బ్యానర్ ఇది,
రిజిస్ట్రేషన్ చేద్దామని ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసాను అంతే. ఆ తర్వాత అది చూద్దామని అదంతా ఒక లైన్ వచ్చింది. ఆ తల్లి దగ్గరికి వెళ్ళానమ్మా ఇది కథ ఇలా వస్తుంది, కొద్దిగా ఏమైనా ఇబ్బంది ఉంటే వెనక్కి వెళ్ళిపోతా, లేదు బాగుంటే ముందుకు పంపించాను. ఆల్మోస్ట్ ఇప్పుడు 12వ మైల్ దగ్గర నుంచి ప్రసాద్ లాల్ స్టేజ్ వరకు పంపించారు మిమ్మల్ని. సో చాలా మైల్ దూరం ట్రావెల్ చేసి వచ్చారు మీరు, ఇంకా చాలా దూరం వెళ్ళారు సక్సెస్ఫుల్ గా. థ్యాంక్ యూ అండి. అండ్ ఐ రిక్వెస్ట్ శ్రవణ్ జీ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. శ్రవణ్ గారు స్వాగతం పలుకుతున్నాము. ఎన్నో మంచి మంచి పాత్రల్లో, భయపెట్టే పాత్రల్లో చూడడం జరిగింది. సో ఓవర్ టు యు అండి. హలో అండి, అందరికీ నమస్కారం. పాడేరు 12వ మైలు. పాడేరు 12వ మైలు. సో మనందరికీ పాడేరు గురించి చాలా తెలుసు, చిన్నప్పటి నుంచి విన్నాము. నాకు అలాగే మీకు ఎలా తెలుసు, నాకు కూడా పాడేరు గురించి అలాగే తెలుసు. సో షూటింగ్ గురించి నన్ను పిలిచారు, కథ చెప్పారు, షూటింగ్ గురించి బయలుదేరాను. వైజాగ్లో దిగాను, అక్కడ నుంచి బై రోడ్ పాడేరు వెళ్ళడం జరిగింది. సో వెళ్తుంటే మధ్యలో వచ్చిన టెంపుల్ వచ్చింది, పాడేరు రాకముందు ఒక 2 కిలోమీటర్స్ ముందు. సో అన్ని కార్లు ఆగుతున్నాయి, అందరు చెప్పులు ఇప్పి దర్శనం చేసుకుంటున్నారు. సో నేను అందరు చూసి నేను కూడా అలాగే దర్శనం చేసుకున్నాను. దర్శనం చేసుకున్న తర్వాత ఊళ్ళోకి వెళ్ళాను. ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత టెంపుల్లో ముహూర్తం చేశారు. ఆ టెంపుల్ పేరు వచ్చేసి పాడేరు మోదమాంబ తల్లి. మోదమాంబ తల్లి. సో చాలా ఫేమస్ గాడెస్ అండి, చాలా పవర్ఫుల్ గాడెస్. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ సినిమా, ఈ పాడేరు 12వ మైలు సినిమా చేసేది ఎస్పెషల్లీ మోదమాంబ తల్లి మెయిన్ క్యారెక్టర్తో ఆ పవర్ చూపించడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ పాడేరు 12వ మైలు. మన సినిమా కూడా చూడడం జరిగింది, చాలా బ్రహ్మాండంగా తీశారు డైరెక్టర్ గారు, అలాగే ప్రొడ్యూసర్ శ్రీనాథ్ గారు. సో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, చాలా బాగా ఖర్చు పెట్టారు, మమ్మల్ని బాగా ప్రేమగా చూసుకున్నారు. అలాగే మన ఆర్ఆర్ చేసిన పిఆర్ గారు వండర్ఫుల్ జాబ్, మీరు చాలా బాగా చేశారు. అండ్ హీరోయిన్ సుహానా, యువర్ డన్ వండర్ఫుల్ జాబ్. అండ్ నేను, రాజేష్, అలాగే కాళికేయ ప్రభాకర్, మేము ముగ్గురం చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేస్తాం సినిమాలో. చాలా బాగా వచ్చింది సినిమా. డెఫినెట్లీ మీరు అందరూ మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, థ్యాంక్ యూ. అండ్ గుడ్ లక్. అండ్ నా సత్యం సినిమా దగ్గర నుంచి మొన్న పొలిటిన 2 వరకు మనం ఆయన చూస్తూ ఉన్నాము. బోలెడని షేడ్స్ లో బోలెడని పాత్రలు. 12వ మైలు 12వ మైలు ఏది పెట్టలేదమ్మా, అది మైలు రాగిపోతుంది ఇప్పుడు. ఇట్స్ ఓకే. ఎన్కే గారి సినిమా డైరెక్టర్ చాలా బాగా డైరెక్ట్ చేశారు. ఆయన మొదట చిన్న సినిమాలు 3 చేశారు, కానీ చిన్న సినిమా కాదు, చిన్న సినిమానే స్టార్ట్ చేశారు వాళ్ళు చెప్పినప్పుడు. బట్ అది అంచెలంచెలుగా వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఆర్టిస్ట్ లైక్ ప్రభాకర్ కానీ, శ్రవణ్ కానీ, ఇలా అందరూ పెట్టుకుంటూ వెళ్ళేసరికి సినిమా పెద్ద రేంజ్కి వెళ్ళిపోయింది. ప్రొడ్యూసర్ గారు కూడా సగం మధ్యలో అలసిపోయారు. ఆయన అలసిపోయి కొంచెం కంగారు పడ్డారు ఆయన. సో ఆ తర్వాత మోదమాంబ తల్లి దయ వల్ల, ఆయన నమ్ముకున్న దైవం డైరెక్టర్ గారు కానీ, ప్రొడ్యూసర్ గారు శ్రీనాథ్ కానీ, సో ఆవిడే చూసుకుంటారమ్మా, ఆవిడే చూసుకుంటారని చెప్పి అసలు ధైర్యంగా సినిమాని ముందు అంతా దానికి 3 రెట్లు పెరిగింది. అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా చేస్తారు. సినిమా స్టార్ట్ నుంచి ఈ రోజు దాకా ఎక్కడ కూడా షూటింగ్ కానీ, ప్రొడక్షన్ కానీ, ప్రీ ప్రొడక్షన్ కానీ, పోస్ట్ ప్రొడక్షన్ కానీ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా చేసే డైరెక్టర్ గారు. ఎక్కడ అంతరంగా విగడం ప్రొడ్యూసర్ గారు వల్ల ఆ విషయం అంతా సక్సెస్ అండి. ఇలాగే చాలా సినిమాలు, ఇంకా మంచి సినిమాలు చేయాలని సక్సెస్ అవ్వాలి. మీలాంటి ప్రొడ్యూసర్ చాలా మంది ఇండస్ట్రీకి రావాలి. సో చాలా హ్యాపీగా ఉంటుంది అందరికి. అండ్ సుహానా తర్వాత చాట్ చేసుకుందా కానీ, సో ఈ అమ్మాయి చాలా బాగా చేసింది మూవీలో. ఒకటి అమ్మాయి తెలుగు అమ్మాయిలా ఉంటుంది. డైలాగ్స్ అన్ని ఇక్కడ తెలుగు రాదు కానీ పాపం ప్రతి డైలాగ్ తెలుగులోనే చెప్పేది. ఒకసారి తెలుగులో కాకుండా హిందీలో చెప్పడం ట్రై చేస్తే వెంటనే డైరెక్ట్ వెంటనే తెలుగులో చెప్పేది చేసేటప్పుడు. అది చాలా బాగా ఆర్టిస్ట్తో తన పర్ఫార్మెన్స్. బేసిక్గా డైరెక్టర్ చాలా మంచి ఆర్టిస్ట్. సో ఆయన అందరికీ తనకు కావాల్సిన విధంగా, తనకు కావాల్సిన మోతాదులో అందరితో చేయించుకున్నారు. నేను ఇక్కడికి వచ్చిన పెద్దలకి, మీడియా మిత్రులకి అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇది సినిమాని ఇలాగే మీరు విజయాలు బాగుంటే మీరు 100% సక్సెస్ఫుల్ చేస్తారు తెలుసు. సో కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ హీరోస్, శ్రవణ్ అండ్ ప్రభాకర్, మేము ముగ్గురు పోటాపోటీగా మంచి క్యారెక్టర్స్. ఇట్లా క్యారెక్టర్ గుడ్ బ్యాడ్ అగ్లీ టైప్లో అనమాట, 3 క్యారెక్టర్స్. సో ఒకరికొకరు చాలా బాగా చేసుకున్నాం. అండ్ ప్లేస్ పాడేరు వరకంటే మా ఊర్లో బేసికల్ మాది వైజాగ్ కాబట్టి, సో అక్కడ ఒక 50-60 వెళ్ళి ఉంటారు కాబట్టి
మేమందరూ చాలా ఎంజాయ్ చేసాం లొకేషన్లో కానీ ఏదో వైజాగ్లో కానీ. ప్రొడ్యూసర్ మాకు చాలా బాగా చూస్తున్నారు, మంచి మంచి ఫుడ్ పెట్టుకుంటూ. అది ఉన్నంత రోజులు అందరూ ఫ్రెండ్సే. అనుకోకుండా శ్రవణ్ గడ్ నేను ఆల్మోస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్, ఇండస్ట్రీ బిగినింగ్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ప్రభాకర్ కూడా ఫ్రెండ్, షమీర్ కానీ అందరూ ఉన్న వాళ్ళు ఇంకా ఫన్ ఎక్కువ ఉండేది. డైరెక్టర్ గారు ఇక్కడ ఇబ్బంది పడదాం అనుకునే చాలాసార్లు, కానీ ఆయనే మమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు. ఇది తినండి అది తినండి అని. థ్యాంక్ యూ సో మచ్. మీ బ్రదర్కి కూడా ఎక్కడ బెదిరెక్కినారు. థ్యాంక్ యూ మమ్మల్ని మొబైల్ పెట్టి చూసినందుకు. వన్ సెకండ్ ఈ సినిమాని ప్రాబబ్లీ ఇంకొక 1 monthలోనో 15 daysలోనో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండే తర్వాత రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు థియేటర్స్ అని దొరికిన తర్వాత. అప్పుడు మళ్ళీ కలుద్దాం ఉందని. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, మీడియా వారందరికీ థ్యాంక్ యూ సో మచ్. అఫ్కోర్స్ మంచి సినిమా ఉంటే మీరు దాన్ని పుష్ చేస్తే అది ఇంకా మంచి సినిమాగా మారుతూ ఉంటుంది. సో పాడేరు పనితో మైల్ని కూడా మీరు ప్రేక్షకుల వరకు సక్సెస్ఫుల్ గా తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద ఎంటైర్ టీమ్. అండ్ థ్యాంక్ యూ. అండ్ ఈ చిత్రం టీజర్ వచ్చింది, టీజర్ ని సెలబ్రేట్ చేసుకోండి అండ్ టీజర్ ని ప్రమోట్ చేయండి, టీజర్ ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళండి అండ్ టీజర్ నచ్చితే మిగతా ఈవెంట్స్ లో పార్టిసిపేట్ చేయండి. దాని తర్వాత అతి తొందరలో పాడేరు పనిలో మన థియేటర్ లో కలుసుకున్నాము. నవీన్ గారు ఆయన ఎండ్ నోట్ ఇస్తారంట. ఆయన సినిమా తీసిన మా ప్రొడ్యూసర్ గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి అందరి ముంగట. ఎంత ఎంత కష్టపడి సినిమా తీశాడు అంటే మా డైరెక్టర్ గారు రాత్రి పగలు నిజంగా మీకు హ్యాట్సాప్. మీతో పాటు మీ టీం ఒకటి ఉంటుంది, రాజు ఆర్కే సలా, వీళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటుంది ఇక్కడ. సుహాన గారు, రాజేష్ అన్న, మన శ్రవణ థ్యాంక్ యూ అన్న. ఈ సినిమాలో నటించినందుకు ప్రభాకర్ అన్న కూడా థ్యాంక్ యూ. రాము ఈ సినిమాలో నన్ను పెట్టించారు. అలాగే మన పత్ని గారు, అందరికీ అంటే లేడీ అక్షర్ రాములు అందరికీ థ్యాంక్స్ అండి. ఈ సినిమాలో చాలా బాగా చూస్తున్నారు. ఇలాంటి సినిమాలు ప్రొడ్యూసర్ గా తీస్తూనే ఉండాలి. ఆ మొదటమ్మ తల్లి ఆశీర్వాదాలు కావాలి. రాజు గారు బ్లాక్ బస్టర్ అవుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఇది క్లోజింగ్ స్పీచ్ అనమాట. థ్యాంక్ యూ అండి గారు, థ్యాంక్ యూ సో మచ్. అంటే మళ్ళీ మనం మిగతా ఈవెంట్స్ లో కలుద్దాం, దాని తర్వాత థియేటర్ లో కలుద్దాము. అండ్ గణపతి మూవీ క్రియేషన్స్ కి మరొకసారి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి టీం అందరికి. అండ్ థ్యాంక్ యూ. కలుసుకుందాం. టాటా, బై బై. గీతా బాబా. థ్యాంక్ యూ.